హే గైస్, మనం ఈరోజు ఒక లో క్యాలరీ హై ప్రోటీన్ చికెన్ రెసిపీ చేయబోతున్నాం. అయితే గ్యాస్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాంటి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 150 గ్రామ్స్ చికెన్ వేసి మంచిగా వేయించుకోండి. చికెన్ ఇలా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసి మంచిగా కలుపుకోండి. గ్యాస్ని లో చేసి అలానే పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకోండి. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, అలానే ఒక 3-4 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొన్ని వాటర్ పోసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అయితే ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మళ్ళీ మన చికెన్ కడాయిలోకి వేసి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ దాకా కలుపుకున్న తర్వాత మూత మూసేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసేసి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి ఒక 2 to 4 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ ప్లేట్ మూసేసేసి ఒక 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఈ గ్యాప్లో మధ్యలో ఇంకొకసారి తీసి ఒక 2 మినిట్స్ కలుపుకొని మరీ ప్లేట్ మూసేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. అంతే, మన టేస్టీ అండ్ హెల్తీ హై ప్రోటీన్ లో క్యాలరీ చికెన్ రెసిపీ అనేది రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం.